ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు బూర ద్వారా ఉంటున్న అటువంటి ప్రతి ఒక్కరిపైనను నీ కృపామండగా కుమ్మరించండి. ఇప్పుడు అంశం ఏమిటనంటే ఉపవాసము 40 దినములు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ఆయన జయించినటువంటి వాక్యాన్ని మనము ఇప్పుడు విందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు అపవాది చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తునని నాకప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుతునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. యేసుక్రీస్తు వారు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసము ఇచ్చిన వెంటనే గడ్డకి వచ్చిన తర్వాత సైతాను శోధింపబడింది. సైతాను యేసుక్రీస్తుని శోధింపబడి ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తుని శోధన పెట్టింది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు అపవాది చేత అరణ్యములో నడిపింపబడి అరణ్యమంతా కూడా తిప్పిందంట. 40 దినాలు తిరుగుతూ ఉండినప్పుడు అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన తినలేదు. అవి తీరిన తరువాత యేసుక్రీస్తు వారు ఆకలిగొన్నాడు. ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపబడనని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది, నోటు నుండి వచ్చు ప్రతి మాట నుండి జీవింపగలడని సైతానుకు యేసుక్రీస్తు వారు ప్రత్యుత్తరం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి 5వ వచనం, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నీ 1 నిమిషములో ఆయనకు చూపించి, భూలోక రాజ్యములన్నీ 1 నిమిషములో చూపించినాయి. అంటే భూలోకము ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంది? తూర్పుకి, పడమటికి, దక్షిణకి, ఉత్తరానికి సుమారుగా కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంది భూమి. కాబట్టి 1 నిమిషంలోనే యేసుక్రీస్తు వారిని సైతాను తిప్పుకొని వచ్చినట్టు చూస్తున్నాం. అయితే ఎందుకు తిప్పుకొని వచ్చింది? ఇదంతా కూడా నాకు అప్పగింపబడి ఉంది, కాబట్టి నేను ఎవరికి ఇయ్యగోరుతున్నాను వానికి నేను ఇస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు, నీవు నాకు మ్రొక్కితివా? సైతాను ఉంటుంది యేసుక్రీస్తుని, నీవు నాకు మ్రొక్కితివా? ఇదంతయు నీకిత్తునని, అది నా స్వాధీనములో ఉంది అని చెప్తున్నాడు. సైతాను యేసుక్రీస్తు వారికి
ఇదంతయు భూలోక రాజ్యములో ఉన్నటువంటి మనుషులేమి, పక్షులేమి, పశువులేమి 56 లక్షల జీవరాశులు నా స్వాధీనములో ఉన్నాయి. కాబట్టి నీవు నాకు మ్రొక్కినట్టయితే ఇదంతా కూడా నీకు అప్పగింపబడి ఉంటుంది అని చెప్తుంది సైతాను యేసుక్రీస్తు వారికి. అయితే ఇప్పుడు చూసుకుందాం 6వ వచనంలో, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అని, అది నాకు అప్పగింపబడి ఉన్నది అని, అది ఎవనికి నేను ఇవ్వగోరుదునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడినదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇదంతయు నాకు ఇయ్యబడి ఉంటుంది. కాబట్టి అయితే సైతాను చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారేమిటి చెప్తున్నాడు? ప్రభువైన దేవునికి తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనను మాత్రమే సేవించాలా. నీవైనను నీతో ఉన్నటువంటి వాళ్ళైనను ప్రభువుని మర్చిపోయి ఉంటున్నావా నువ్వు అని యేసుక్రీస్తు వారు సైతానుకు చెప్పినప్పుడు ఏమి కూడా మాట్లాడలేకపోయి ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13 వచనాలు చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలు. 13 వరకు, 9 నుండి 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి యోర్దానులో యోహాను చే బాప్తిస్మము పొందెను. యేసుక్రీస్తు వారు ఆ దినములలో యేసు గలిలయలో నుండి నజరేతుకు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందెను. యోహాను చేత బాప్తిస్మము పొందినాడు. పొందినప్పుడు వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచాను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఆ దినములలో యేసు గలిలయలో నుండి నజరేతుకు నుండి వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకొని పోయెను. వెంటనే నీళ్ళలో నుండి ఎప్పుడైతే గడ్డకు వచ్చి ఉంటున్నాడో సాతాను శోధింపబడి అరణ్యములోనికి సైతాను యేసుక్రీస్తు వారిని తీసుకొని పోయింది. తీసుకొని పోయినప్పుడు అడవి మృగముల చేత సాతాను అడవి మృగముల చేత అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. అయితే అడవి మృగములో ఏముంటున్నాయి? అనేకమైనటువంటి ఏనుగులు, సింహాలు, ఎలగొడ్లు, నాగబాములు, సింహాలు,
రకరకాలుగా ఉన్నటువంటి జంతువులు యేసుక్రీస్తు వారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మృగాలు ఆయన శోధిస్తూ ఉంటున్నాయంట. ఏనుగులు ఒక దినము, ఎల్లగొడ్లు ఒక దినము, సింహాలు ఒక దినము, నీటి ఏనుగులు ఒక దినము, పాములు ఒక దినము, రకరకాలుగా ఉన్నటువంటి జంతువులు 40 దినాలు శోధింపబడినాయి. యేసుక్రీస్తు వారు అడవి మృగములతో 40 దినాలు శోధింపబడిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు ఉంటున్నారు, క్రైస్తవులు. అయితే మేము ఉపవాసం ఉంటున్నాము అని చెప్పుకుంటున్నారు. ఉపవాసం ఎందుకుంటున్నాము? యేసుక్రీస్తు వారు ఆ దినములలో మానవులమైనటువంటి మన కొరకు అడవి మృగములతోనూ సాతానుతోనూ శోధింపబడి మనలను రక్షించి ఉంటున్నాడు యేసుక్రీస్తు వారు. అయితే ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసము ఉండి నువ్వు ఎవరిని రక్షిస్తున్నావు? నేను ఎవరిని రక్షిస్తున్నాము? ఎవరిని రక్షించడం లేదు. కానీ ఉపవాసం అనేది హేళన, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని హేళన చేయడానికి మాత్రమే ఉపవాసం ఉంటున్నారు. కానీ నువ్వు ఉపవాసం ఉండి ఒక్క మనిషినైనా సంవత్సరానికి ఒక్కరిని రక్షిస్తున్నావా? వారికి సువార్త చెప్తూ ఉంటున్నావా? వారి కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావా? వారి కొరకు ప్రయాసపడుతున్నావా? శోధింపబడుతున్నావా? ఎన్ని దినాలు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? ఒక్కరోజు ఒక్క మనిషిని నువ్వు రక్షించడానికి నువ్వు ఉపవాసం ఉంటున్నావా? లేకుంటే నీ కొరకు నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నేను ఉపవాసం ఉంటున్నాను అని 40 దినాలు ఏమాత్రము నీళ్లు కానీ, నిద్ర కానీ, అన్నం కానీ తినకుండా ఉండాల. అది ఉపవాసం. 40 దినాలు ఉండినప్పుడు కూడా నువ్వు ఒక్క మనిషినన్నా రక్షిస్తున్నావా? లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి అడవి మృగములతోనూ సాతాను చేతను శోధింపబడి మన అందరి కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు. కానీ ఇంకా ఉపవాసం ఉండడానికి వీలు లేదు. ఎవరు కూడా వీలు లేదు. శ్రమ అనుభవించినాడు ఆయన. మన కొరకు ఉపవాసం ఉన్నాడు. మన కొరకు ఆకలి దప్పుతో ఉన్నాడు. అడవి మృగములతో శోధింపబడి ఉంటున్నాడు. కాబట్టి ఎంతమందో ఇప్పుడు క్రైస్తవులు ఉంటున్నారు, మనకి శ్రమ దినాలు ఉంటున్నాయని. ఎవరు శ్రమ దినాలు పెడుతున్నారు మిమ్మలను? ఎవరు పెట్టడం లేదు. బాగా తింటున్నారు, చర్చికి పోతున్నారు, ఏదో మాటలు చెప్తున్నారు. ఆ మాటలకు మాత్రమే ఉపవాసం ఉంటున్నారు. కానీ నువ్వు ఒక్క మనిషిని కూడా నీవు క్రీస్తు తట్టు తిప్పేటటువంటి ఆలోచన లేదు, తిప్పలేవు కూడా. కాబట్టి ఉపవాసం అనేది ఎవ్వరికి తెలియకుండా ఉండాలా? ఎవ్వరికి తెలియకుండా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏమన్నా వ్యాధి వచ్చినప్పుడు, ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు, లేకుంటే కష్టాలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని నీవు ఇంటిలో స్నానం చేసి నీ గది తలుపులు వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఎవ్వరికి కూడా తెలకూడదు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకైతేనేమి, భార్యకైతేనేమి, పిల్లలకైతేనేమి, ఇతరులకు ఎవరికి కూడా ఉపవాసం ఉన్నారు మా ఇంటిలో అని ఎవరికి కూడా చెప్పకూడదు, వాళ్ళు వినకూడదు. అది ఉపవాస ప్రార్థన. కాబట్టి అంతేగాని నేను ఉపవాసం ఉంటున్నాము ప్రతి నెలల ప్రతి దినాన అని చెప్పుకోవడానికి డంబిమైనటువంటి గప్పాల మాటలు చెప్పకూడదు. గప్పాల మాటలు చెప్పకూడదు. గప్పాల మారి అని యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనములో మాట ఉంటుంది. ఐగుప్తు సహాయము వ్యర్థమైనది, నిష్ప్రయోజమైనది. కాబట్టి ఊరగుండము గప్పాల మారి అని ఉంది. గప్పాల మారి గప్పాలు కొడుతూ ఉంటున్నారు. అంతా ఇప్పుడు పాస్టర్స్ ఉపవాస దినాలు వచ్చినాయి, మనకు శ్రమలు వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. ఆ శ్రమలు ఏమాత్రము లేవు. సరే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చూసుకుందాం. చదవండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండెను.
ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును వ్రాయబడి ఉన్నది అనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్కుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అనెను. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. 7వ వచనం 8. వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధించవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని చెప్పాను. 8వ వచనం. అప్పుడు అపవాది ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటి అన్నిటినీ నీకిచ్చదని ఆయనతో చెప్పాను. ఆయనకి ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా నీకు ఇస్తున్నాను అని చెప్తుంది. యేసు నాతో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఆయనను మాత్రమే. ప్రభువైన నీ దేవుడు అంటే సార్, ప్రభువైన నీ దేవుడు అంటే సాతాను యెహోవా దేవుని దగ్గర ఉంది. అప్పుడు యెహోవా దేవుని దగ్గర ఉండినటువంటి ఆ సైతాను దేవునికే ఎదురు మాట్లాడుతూ ఉంటున్నది. కాబట్టి మనమందరం కూడా యేసుక్రీస్తు వారు, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉపవాసాలు కూడా ఉండరు. కాబట్టి మనము ఇప్పుడు ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని చేత శోధింపబడుతూ ఉంటున్నాం అని అంటున్నారు ఎంతోమంది. మనకు శ్రమ దినాలు వచ్చినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఏ పని చేయకూడదు, అయితే బువ్వ కూడా ఉన్నారేమో. శ్రమ దినాలులా ఎంతోమంది బువ్వ తినరు, పనికి పోరు, పాటకు పోరు, ఎక్కడ పోరు, పోకుండా ఉపవాసం ఉంటున్నారు. శోధనలు వచ్చినాయి. ఏం శోధనలు? జ్వరాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, లేకుంటే రకరకాలుగా తిండి లేకుండా ఉంటుంది. మంది ఒకటే రకరకాలుగా శోధిస్తూ ఉంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని సైతాను శోధించింది, అడవి మృగాలు శోధించినాయి. ఇప్పుడు ప్రజల్నే శోధిస్తున్నారు. ఉపవాసం ఉండరా లేదా మీరు తినకూడదు అని చెప్తున్నారు. కాబట్టి వారికి తెలిసో తెలియదో కానీ ఉపవాసము ఉండకూడదు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58 3వ వచనం నుండి 8 వచనాలు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు.
అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? కాదు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, క్రాడుమాను మ్రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకో చుక్కవలే ఉదయించును చాలు. అంటే ఇప్పుడు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమా? అట్టాడిది నువ్వు గోనపట్ట కట్టుకున్నావు, బూడిద పూసుకున్నావు, బజార్లో బొరలాడుతున్నావు. ఎందుకయ్యా నువ్వు బజార్లో పొరలాడుతున్నావు అంటే నేను ఉపవాసం ఉండన్నా, ఉపవాసం ఉండేందుకు నేను బూడిదలో పూసుకున్నాను అని చెప్తున్నాడు. అయితే అట్టాటి ఉపవాసం కాదు. ఎవరైతే దిక్కుమాలినటువంటి వాళ్ళు ఉంటున్నారో, ఎవరైతే అన్నం లేకుండా తిరుగుతూ ఉంటున్నారో, ఎవరైతే వస్త్రాలు లేక హీనంగా తిరుగుతూ ఉంటున్నారో, ఎవరైతే దిక్కుమాలినటువంటి వాళ్ళుగా ఉంటున్నారో వాళ్లకు నీ వద్ద ఉన్నటువంటి ఆహారము వాళ్ళకి ఆకలిగొనిన వాడికి పెట్టాలి. బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వాలి, దిక్కు లేని వాళ్లకు సహాయం చేయాలి. అది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అని చెప్తున్నాడు. నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అని ఎప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టక పూర్వమే యెషయా గారు కొన్ని వేల సంవత్సరాల నాడు రాసినారు. కాబట్టి అది ఎప్పుడు యేసుక్రీస్తు వారు నెరవేర్చినారు. ఇప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి అడవి మృగములతోనూ సైతానుతోనూ శోధింపబడి మన పాపముల కొరకు ఆయన ఉపవాసం ఉండి మనల్ని రక్షించినాడు. కాబట్టి ఇంకా ఉపవాసము ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. 730 పేజీ నంబరు. 16 వచనం 17 వచనం. రాజు వారికి నియమించిన భోజనమును, పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములనిచ్చెను. ఈ నలుగురు బాలురు ఈ సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించి తెలివి గలవాడై ఉండెను. అంటే నలుగురు, దానియేలుతోటి నలుగురు అక్కడ రాజు
ప్రవీణులు, వీరికి మంచి ద్రాక్షారసము, మంచి పొటేన్లు, మంచి మేకపోతులు, లేకుంటే రకరకాలుగా మాంసము పెట్టండి అని అక్కడ రాజు ఆ నలుగురు బాలులకు ఆజ్ఞ ఇచ్చినాడు. ఇక్కడ ఏం వారి ముఖము, రాజువారి ముఖములు అంటే ఆ నలుగురు కంటే కూడా దానియేలు ముఖము శాఖాధాన్యములు అంటే మాంసాన్ని, ద్రాక్షారసాన్ని, పొటేన్లను కానీ, ఎద్దులను కానీ, కోడదూళ్ళను కానీ వాళ్ళకి ఇవ్వలేదు. అయితే రాజు అని చెప్పినాడు, అయితే మంచి మాంసం పెట్టండి, పొటేన్ల మాంసము, కోడల మాంసము, లేకపోతే రకరకాలుగా మాంసాలు ఉంటున్నాయి కదా, అవన్నీ పెట్టండి అని నలుగురు బాలురకి రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. అయితే అక్కడ ఉన్నటువంటి అతనేం చేసిన ఆ నియామకుడు అంటే వాళ్ళకు పెట్టేటటువంటి నియామకుడు ఒక మనిషి అయితే రాజాజ్ఞని అతిక్రమించినాడు. అంటే ఎందుకు? అయితే అవి తిన్నటువంటి వాళ్ళు మొద్దయిపోతున్నారు కాబట్టి చాకా ధాన్యాలలోనే మంచి బలం ఉంది కాబట్టి మాంసం తినాలా, లేకుంటే నేను ఎద్దుదో, పొట్టేలదో, మేకపోతుందో, పావురాలదో, లేకుంటే రకరకాలుగా ఉంటున్నాయి, అవి తింటే మాకు బలం వస్తుంది అని అనుకుంటున్నారు. బలము కాదు అక్కడ ఉండేది, రుచి కోసం మాత్రమే తింటున్నారు. కానీ ఇప్పుడు కూడా కానీ బలాని కొరకు మాత్రము, జ్ఞానం కొరకు మాత్రము కాదు. చాకా ధాన్యాలు అయితే మంచి మంచి ధాన్యాలు ఉంటున్నాయి, అవి తిన్నప్పుడే మంచి ఆలోచన, తెలివి, జ్ఞానము, ఓపిక, శాంతి, ముఖం మీద కళ వస్తుంది. మనుషు రకరకాలుగా ఉండి జ్ఞానపరులుగా ఉంటున్నారని రాజు ఆజ్ఞ. అయితే 15 దినాలకు చూసినప్పుడే దానియేలు ముఖం మీద ఎంతో చిరునవ్వు, ఎంతో కళగా ఉంటుంది. కాబట్టి మంచి జ్ఞానపరుడై తెలివి కలిగినటువంటి వాడుగా ఉండి అనేక దినాలు అతని రాజ్యములో ఉన్న రాజుల కింద ఉన్నప్పుడంతా ఎంతో జ్ఞానము చెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు యోనా పత్రిక గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి 8 చూసుకొని ముగించుకుందాం. యోనా 763 పేజీ నంబరు 763. యోనా 3వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు. మూడో అధ్యాయము 4 నుండి 8 వచనాలు. యోనా ఆ దినములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొనరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనపట్ట కట్టుకొని బూర్దిలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనక మనుషుడు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు కూడా తాగకూడదు. చాలు, నీళ్ళు కూడా తాగకూడదు. అంటే అక్కడ ఏమడగా ఉంది?
యోనా అంటే నినివే పట్టణము, యోనాను దేవుడు పంపించి ఉంటున్నాడు. నినివే పట్టణము 3 దినాలంత ప్రయాణం ఉంది. 3 దినాలంత ప్రయాణం అంటే ఒక మనిషి ఎంత దూరం నడుస్తున్నాడు. ఈ హైదరాబాదు ఒక పొద్దున పోతే పాయటాల కల్లా అవతలికి పోతాడు, యువతల గట్ట నుండి అవతలికి. అట్టా ఆ పట్టణము 3 దినాలంత దూరము. 3 దినాలు మనిషి ఎంత దూరం నడుస్తున్నాడో అప్పుడు గట్టెళ్ళిపోతాడు. అంత ఉందంట ఆ పట్టణంలో. కాబట్టి యోనాను దేవుడు పంపించి ఉంటున్నాడు. 40 దినాలకు ఆ పట్టణము కాల్చేస్తాను నేను. దాంట్లో ఉన్నటువంటి పశువులైతేనేమి, పక్షులైతేనేమి, ఎద్దులైతేనేమి, గాడిదలైతేనేమి, ఏదైతే ఉంటున్నదో ఒక్కటి కూడా బయటికి వెళ్ళకుండా నేను కాల్చి పడేస్తా అని యోనకు ప్రకటన చేసినప్పుడు యోన ఆ పట్టణంలో ఒక్క దినము ప్రయాణంత దూరము పోయి అక్కడ చెప్పినాడంట, అయ్యా ఈ పట్టణము 40 దినాలకు యెహోవా దేవుడు కాల్చేస్తా అని చెప్పి ఉంటున్నాడు. కాబట్టి మీరు ఆయనను వేడుకోండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒప్పుకొని ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండేది రాజు కూడా తెలిసి పంపించినారు వర్తమానం. పంపించినప్పుడు రాజు కూడా అతని సింహాసనం నుండి దిగి అతనికి ఉన్నటువంటి రాజవస్త్రాలు తీసి పడేసి అతనికి బజార్లో పొరలాడుతున్నాడు. గోన పట్ట కట్టుకొని బూడిద పూసుకొని పండుకున్నాడు. అప్పుడు మళ్ళా మంత్రులను కూడా రమ్మనండి. ఆయనకు ఎంతమంది అయితే మంత్రులు ఉంటున్నారో, ఖజానాదారులు ఉంటున్నారో, నాయకులు ఉంటున్నారో సమస్తం కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. అయితే రాజాజ్ఞ ఏమైంది అక్కడ, మనము ఉపవాసం ఉన్నాము కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ నీళ్లు కూడా తాగకూడదు అని చెప్పినాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకుందాం. మళ్ళా యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొని ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసి పడవేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండానట్లు అగ్నికి దహు కాకుండా అంటే కాల్చబడకుండా మనం దేవుని ప్రేమ మన మీద పొర్లుతుందేమో. కాబట్టి మనమందరము కూడా ఉపవాసం ఉండాలని అప్పుడు వాళ్ళు పొద్దున నుండి సాయంత్రం వరకు ఉపవాసము కోపాగ్ని చల్లార్చుకొను గనక మనుషుడు ఏది పుచ్చుకొనకూడదు. మనుషుడు ఏది కూడా పుచ్చుకొనకూడదు. దొంగతనాలు కూడా పోకూడదు. నాకు నీళ్ళు దుప్పకనేవి నాకు ఆకలైందని తప్పించుకొని పోకూడదు, రాజాజ్ఞది. కాబట్టి పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏది కూడా నీళ్ళు కూడా తాగకూడదు. వాటికి కూడా తాపకూడదని చెప్పినప్పుడు అందరూ కూడా అక్కడ ఉపవాసం దేవుడు చేశాడు. అయితే ఆ రీతిగా మనం చేస్తున్నామా? ఎవరన్నా ఆ రీతిగా చేస్తున్నామా? చేయలేదు. కాబట్టి వాళ్ళు ఒక్క యోన మాట విని 3 దినాలంత ప్రయాణ దూరము ఉన్నటువంటి పట్టణాన్ని రక్షించినారు. మనం సంవత్సరానికి ఒక్కరినన్నా మనం ఉపవాసం ఉండి మనం దేవుని వాక్యం చెప్పి వాళ్ళని రక్షిస్తున్నామా? రక్షించలేం. కాబట్టి నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? నువ్వు నేను మంది చూడడానిక? వాళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారు, వాళ్ళ ప్రార్థన ఉంది అని హేళన చేయడానికి ఉంటున్నారా? హేళన చేయడానికి తప్ప నువ్వు ఒక్క మనిషిని కూడా రక్షించలేకపోతున్నది. ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ ఎంతమంది అయితే గూగుల్ ద్వారా ఉంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కూడా మీకందరికీ మనవి చేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను.
మంచిదండి. చక్కని వాక్య సందేశాన్ని మనకు బోధించినటువంటి దైవజనులను బట్టి దేవుని స్తుతిస్తూ, చక్కని ఉపవాసం గురించిన కొన్ని వాక్యాధారాలతో మనకు బోధించి ఉన్నందుకే మరి దైవజనులను అభినందిస్తూ, ఉపవాసము కన్నా దేవునికి ఇష్టమైనది సువార్త ప్రకటించుట, వాక్యం చెప్పుట, అలాగనే దేవుని యొక్క పేరట మరి ఆకలి కొనిన వారికి భోజనము పెట్టుట, బట్టలిచ్చుట, అలాగనే పాపములో మగ్గిపోతున్న వారిని రక్షించుట సువార్త చెప్పి. కనుక మానవుడు కల్పించిన పద్ధతులను ఇవన్నీ కూడా దేవుని వాక్యం బోధించటం వలన, వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే మనిషి ప్రభులోకి వస్తాడు. ప్రభులోకి వచ్చిన మనిషి తన మనసును మార్చుకుంటాడు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసము అన్నటువంటిది మనవి చేస్తూ, దేవుని వాక్యాన్ని బట్టి మరింతవరకు చక్కగా బోధించినందుకు మరొకసారి అభినందిస్తూ, మీరందరూ ఇది తెలుసుకోవాలి, ఇట్టి ఉపవాసము దేవునికి ఇష్టమైనదని తెలుసుకోవాలని బైబిల్ ద్వారా ధృవీకరిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రినైనా, నీ కుమారుడు లోకేశ్వర్ గారి ద్వారానైనా చక్కగా ఉపవాసము అంటే నైనా మరి ఒకనాడు క్రీస్తు వారు 40 రోజులు బాప్తీసం తీసుకున్న తదుపరి చేసిన ఉపవాసాన్ని నేను మరి అనుకూలంగా శిలువ శ్రమలను గూర్చిన ఉపవాసాలు చేస్తున్న నేటి భిన్నమైన క్రైస్తవులకునైనా చక్కని వాక్యాన్ని నీ కుమారుని ద్వారా బోధించినందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నైనా మరి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నదని భక్తుడైన పౌలు గారి ద్వారా గలతీ సంఘానికి చెప్పినట్టుగా, నైనా మరి సత్యవాక్యమును తెలియక యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించి అనేకులను నైనా మరి అసత్యములో దేవుడు చెప్పని విషయాల్లో నడిపిస్తూ అంధత్వము కలిగిస్తున్న అపవాది నుంచి మేలుకొనటానికి నేను ఈ వాక్యం ద్వారా మరి కనులు తెరవబడి, వారికి మనోనేత్రాలు తెరవబడి నీ కొరకున్నతమైన వాక్యపరమైన బోధ విషయమైనటువంటి ఉపవాసం బోధించటే నిజమైన ఉపవాసం అని తెలుసుకొని నీ కొరకు బ్రతికే వారిగా జీవించేవారు కొన్ని పిల్లలందరినీ నేను మరి సంఘముగా కూడిన ఈ చిన్ని సంఘమును, దైవజనులను, మా గ్రామంలో ఉన్న వారందరిని అట్టి నిరీక్షణ గల వారి గట్టు మనోనేత్రాలు వెలిగింపబడిన వారిగా మళ్ళీ నడిపించడానికి నీ కృప సహాయం చేయమని కోరుకుంటూ, మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాసం కూడి ఉన్నటువంటి నైనా మళ్ళీ నీ పిల్లలకును బోధించిన దైవజనులకును నాకును నేను మా గ్రామంలో ఈ ప్రపంచంలో నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్న నీ ప్రియులైన పిల్లలందరికీ పిల్లలప్పుడు సదాకాలం తోడైండి నడిపించుదుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.